గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 3060 హెడ్లైన్స్ చూద్దాం. నేడు వరంగల్లో అమిత్ షా బహిరంగ సభ. విమోచన దినం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి వ్యూహం. తెలంగాణలో తగ్గని కొత్త జిల్లాల జగడం. సర్కారు తీరును నిరసిస్తూ ఈరోజు వికారాబాద్ బంద్. బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం. 3 గంటల కుండపోతతో హైదరాబాద్ లో నరకం. ఉత్తరాదిని వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్. ఢిల్లీలో పెరుగుతున్న మృతుల సంఖ్య. అణుశక్తిని పెంచుకుంటున్న పాకిస్తాన్. ఇస్లామాబాద్ సమీపంలో న్యూక్లియర్ ప్లాంట్. 2 రోజుల పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అమిత్ షా. స్థానిక బస్టాండ్ సమీపంలో మోడీ జన్మదినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్లో తెలంగాణ విమోచన దినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ 66వ ఏట అడుగుపెట్టారు. రికార్డులే లక్ష్యంగా ప్రధాని జన్మదినాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 4 గిన్నెస్ రికార్డులను నెలకొల్పే విధంగా 1000 మంది దివ్యాంగులతో కాగడాల ప్రదర్శన, వీల్ చైర్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గుజరాత్ నవార్సిలో ఆ పార్టీ నేతలు చేపట్టారు. మరోవైపు శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 8 అడుగుల ఎత్తు 2.5 టన్నుల కేకును తయారు చేసింది. ఇందుకోసం 20 మంది షెఫ్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 6 అడుగుల ఎత్తు 720.8 కేజీలున్న కేకు ప్రపంచంలోనే అతిపెద్దగా గిన్నెస్ బుక్ రికార్డులో ఉంది. తెలంగాణ, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాని ప్రభావంతో మరో 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆ తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు అధికారులు. భాగ్యనగరంలో కుండపోత వాన కుమ్మేసింది. హోరు వాన నీటితో రోడ్లని, చెరువులను తలపించాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, మ్యాన్ హోల్స్ నుంచి మురికి నీరు బయటికి ఉబికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. నగరంలో 3 గంటల పాటు కురిసిన కుండపోత వానతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, శిల్పారావం, సైబర్ గేట్వే, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారుపై భారీగా నీరు నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్టలో వాహనాల రాకపోకలు నత్తనడకన సాగాయి. కుకట్పల్లి నుంచి అమీర్పేట వైపు వచ్చే వాహనాలు అడుగు ముందుకు పడ్డమే కష్టమైంది. మాసప్ ట్యాంక్, ఎన్ఎంజీసీ, మెహదీపట్నం, రేతిబౌలి, టోలీ చౌకీలో వాహనదారులు ఇక్కట్లు అన్నీ కావు. నిమ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, సీఎం క్యాంపు కార్యాలయం, గ్రీన్లాండ్స్, బేగంపేట, చాదర్ఘాట్ ఇలా ఏ ఏరియా చూసినా ట్రాఫిక్ జామ్ల నగర వాసికి నరకం కనిపించాయి. నగరంలో కురిసిన వాన అక్కడక్కడ బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని దోబీఘాట్లో గోడ కూలి 10 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు ధ్వంసమయ్యాయి. పీవీ ఎక్స్ప్రెస్ వైపు 4 కార్లు ఢీకొన్నాయి. యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ కోతతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. బంజారాహిల్స్ లో దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి సమీప ప్రధాన రహదారి నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెన్షన్ కార్యాలయం వరకు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు గంటల పాటు శ్రమించి చివరకు ట్రాఫిక్ క్లియర్ చేయగలిగారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. కూకట్పల్లి, ప్రశాంత్ నగర్ లో ఉన్న నాలా వరదంతా ఇళ్లలోకి చేరడంతో జనం అవస్థలు పడ్డారు. చెంబులు, బకెట్లతో ఇళ్లలోని వర్షం నీటిని తోడుకుంటూ ఇక్కట్లు పడ్డారు. పరామర్శించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్ ని నిలదీశారు జనం. తమ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కరీంనగర్తో పాటు చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్లలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షంతో కరీంనగర్ పట్టణం తడిసి ముద్దైంది. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైళ్లు పొంగి రోడ్లపై ప్రవహించాయి.
4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో మహబూబ్నగర్ జిల్లాలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న చింతకుంట మండలం ఊకచెట్టు వాగు ఉధృతి పెరగడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూల్ ముక్క గుండం మధ్యలో పెద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్వ మండలం కొత్తపల్లి వద్ద వాగుపై నుంచి నీరు ఉరకలేస్తోంది. మరోవైపు భారీ వర్షాలతో జురాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ న్యాయవాది దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారకం కన్నుమూశారు. 78 ఏళ్ల బొజ్జా తారకం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. న్యాయవాద వృత్తితో పాటు ఆయన పలు రచనలు చేశారు. పోలీస్ అరెస్ట్ చేస్తే నేల నాగలి, మూడెద్దులు, పంచతంత్రం, 4 గోదావరి, నది పుట్టిన గొంతుగా అందులో ముఖ్యమైనవి. బొజ్జా తారకం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆయన మరణం తీరని లోటుని చెప్పారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంకరపల్లి, షాబాద్ మండలాలను కొత్తగా ఏర్పడుతున్న శంషాబాద్ మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపారు. దీనిపై రంగారెడ్డి జిల్లాలో ఆందోళన మొదలయ్యాయి. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో వికారాబాద్ లో ఆందోళన కలుపుతోంది. టైర్లను కాల్చి తమ నిరసన తెలిపారు. ఇవాళ వికారాబాద్ బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. 3 రోజుల పాటు విశాఖలో జరిగిన బ్రిక్స్ సదస్సు ముగిసింది. స్మార్ట్ సిటీలు, మౌలిక వసతులు, కొత్త నగరాల నిర్మాణం, పట్టణీకరణతో సమస్యలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం అవలంబించే విధానాలపై ఇందులో చర్చించారు. ఈ సమావేశంలో ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించాయి బ్రిక్స్ దేశాలు. సదస్సులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల్లో మైనారిటీ స్కూళ్లు నడపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో 160 గురుకుల పాఠశాలల్లో ఉంటాయన్నారు. ఆయా గురుకులాల్లో త్వరలోనే బోధనేతర సిబ్బందిని నియమిస్తామన్నారు సీఎం. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు మెడిసిన్, ఇతర కోర్సులకు ఎంపికవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాఠశాలల నిర్వహణ సంతృప్తిగా ఉందన్నారు కేసీఆర్. సెప్టెంబర్ 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నందున నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పంట పొలాలకు నీళ్లు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి ఈటెల రాజేందర్. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాపై స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సమావేశాలంటూ చంద్రబాబు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావులు పాల్గొని మొక్కలు నాటారు. పల్లువేల్పు ప్రాంతంలో మహిళలతో కలిసి మొక్కలు నాటిన మంత్రులు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులకు ఆదేశాలిచ్చారు. భూసేకరణ వేగవంతం చేస్తేనే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతాయన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. వరంగల్ కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన దేవాదుల భూసేకరణకు ఎమ్మెల్యేలు సహకరించారన్నారు. 18 నెలల్లో దేవాదుల ద్వారా 50 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వస్తోందన్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గిన వెంటనే తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హరీష్ రావు చెప్పారు. గ్యాంగ్స్టర్ నయీంతో ప్రభుత్వంలోని ఎవరికి సంబంధాలు లేవని కొంతమంది కావాలని తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. మాఫియాతో సంబంధాలు ఉన్న ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచిపెట్టదని, కొంతమంది కావాలని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతం కావడంతో ముందస్తు చర్యగా ఆర్మీని రంగంలోకి దించారు. కూల్చివేతలపై నెల రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ యజమానులు స్పందించకపోవడంతో పరిశ్రమలో సామాన్లు ఉండగానే కూల్చివేతలు చేపట్టారు. రక్షణ శాఖకు చెందిన స్థలం కావాల్సిన బాధ్యత తమపై ఉందని, అందువల్ల స్థానికులు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కోరారు అధికారులు. లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని, పరిశ్రమలు రాకపోతే వేల మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతారని చెప్పారు మల్లాది విష్ణు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రానికి వెంటనే స్పెషల్ స్టేటస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గాంధీజీ బాటలో నడుస్తూ భావితరాలకు మంచి దేశాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్టులలో ఈ తరహా నేషనల్ ఫ్లాగ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 104 అడుగుల ఎత్తైన స్తంభానికి 20 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ జెండా ఆవిష్కరణలో కేంద్ర మంత్రితో పాటు విశాఖ ఎంపీ హరిబాబు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా నియామకం అయిన వీఆర్ఈలను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కేలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో ఈ నెల 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు కార్యాలయాల్లో వీఆర్ఈలుగా ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నప్పటికీ తమ శ్రమకు తగ్గ వేతనం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు రెవెన్యూ అసిస్టెంట్స్. ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రులపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. 3 టీములుగా విడిపోయి ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. రోగి మరణానికి ఆసుపత్రి సిబ్బంది కారణమంటూ తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై దాడికి దిగారు బంధువులు. గొల్లవానికుంటకు చెందిన లక్ష్మీ సౌమ్య డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెలివరీ తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా అక్కడే జరిగింది. అనంతరం ఆమెను ఇంటికి పంపించారు ఆసుపత్రి సిబ్బంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆమె బంధువులు. అయితే చికిత్స అందడం ఆలస్యం కావడంతో ఆమె మరణించింది. దాంతో ఆలోచించిన ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడికి దిగారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పాకివలస నుండి అక్రమంగా తరలివస్తున్న 2 గ్రానైట్ లారీలను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ఎల్ శ్రీనివాస్ క్వారీలో అక్రమ గ్రానైట్ మైనింగ్ జరుగుతోందని వచ్చిన సమాచారం మేరకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పాకివలస నుండి అక్రమంగా 2 లారీల్లో తరలి వెళుతున్న గ్రానైట్ బ్లాక్లను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్లు సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని కోటబొమ్మాళి పోలీసులకు అప్పగించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్లో అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. వెంకటేశ్వర నగర్, గోడుకొండలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేసిన అనంతరం వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. మాల్ 3 జిల్లాల కూడలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందించుకుంటే సీఎం కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామన్నారు అఖిలపక్ష నేతలు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసిన గిరి ఉత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యాలు వేసి సందడి చేశారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకర్షించాయి. బెజవాడలో వీకెండ్ కేక పుట్టించింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో మోడల్ సదరేటి డ్రెస్సులు వేసి ఫుల్ జోష్తో ర్యాంప్ వాక్ చేశారు. ఫ్యాషన్ బస్ పేరుతో జరిగిన కార్యక్రమానికి ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న యువత హాజరయ్యారు. రకరకాల డ్రెస్సులతో ర్యాంప్ పై హొయలెల్లించారు. ఓవైపు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునిక వస్త్రాధరణతో భామలు ర్యాంప్ వాక్ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పున్నమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. త్వరలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ప్రయోగాత్మకంగా టీటీడీ ఈ గరుడ సేవను నిర్వహించింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై తిరువీధుల్లో స్వామివారు ఊరేగారు. కళా బృందాలు ఉత్సవంలో పాల్గొన్నాయి. 2 గంటల పాటు మాడవీధుల్లో ఊరేగిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల చివరి రోజు ఆలయ అర్చకులు చక్రస్నానం వేడుక నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో భక్తుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలిసి తెలియక జరిగిన దోషాలకు పరిహారంగా ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా కృష్ణస్వామివారు, సుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ మాడవీధులు ఊరేగారు. ప్రాణాలను మింగేసే డెంగ్యూ, చికెన్ గున్యాలు అన్ని రాష్ట్రాలను ప్రజలను ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలోనే జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కోల్కతాతో పాటు దక్షిణ బెంగాల్లో అత్యధికంగా డెంగ్యూ బారిన పడ్డారు. కొండ ప్రాంతం సిలిగురిలోనూ ఇదే పరిస్థితి. రాజస్థాన్ ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తోంది. ప్రభుత్వ వైద్యుల సెలవులను రద్దు చేసింది. వైద్యుల బదిలీలపై కూడా నెల రోజుల పాటు నిషేధం విధించింది. డెహ్రాడూన్లోనే దాదాపు 800 మంది డెంగ్యూ బాధితులున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ తెల్లవారుజామున ఉరివేసుకున్నాడు. విషయం గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించాడు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ప్రవీణ్ ఆత్మహత్యకు అసలు కారణాలేంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ లో మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ప్రవీణ్ ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్టుగా వైద్యులు ప్రకటించారు. తెల్లవారుజామున విద్యార్థులు ఎల్ హాస్టల్లో ఉన్న 204 లో ఉన్న తోటి విద్యార్థులు ప్రవీణ్ ఆత్మహత్య ఏదైతే ఉరివేసుకున్నట్టుగా చూసి వెంటనే యూనివర్సిటీలోని డ్యూటీ ఆర్ఎంఓకి ఏదైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ ఆర్ఎంఓ అక్కడ రావడం పెట్టి కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్ ని వెంటనే మెరుగైన చికిత్స కోసం పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించాడు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ప్రస్తుతానికి కారణాలైతే విద్యార్థులు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, యూనివర్సిటీ సిబ్బంది కావచ్చు ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇలాంటి సూచనటువంటి దొరకలేని ప్రస్తుతానికి అటు విద్యార్థులు పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రవీణ్ మహబూబ్నగర్ జిల్లా షాబాద్ చెందిన ప్రవీణ్ నెల్లూరుకి చెందిన ఫైనాన్స్ లో చేరాడు. అయితే అతను చనిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయానికి ప్రస్తుతానికి పోలీసులు వెలికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం కూడా జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అక్కడ షాబాద్ నుంచి బయలుదేరాడు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కానీ పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే లేదు అని చెప్పి పోలీసులు వైద్య సిబ్బంది యూనివర్సిటీ సిబ్బంది చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు విద్యార్థి సంఘాలు కూడా మరోవైపు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే రోహిత్ వేముల చనిపోయి కూడా సంవత్సరం దాటిన తర్వాత మరో విద్యార్థి చనిపోవడంతో అటు విద్యార్థి లోకం కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్ రమేష్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్నారని నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ కు దగ్గు సమస్య లేదని, మాట్లాడేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో 2 రోజుల్లో కేజ్రీవాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కేజ్రీవాల్ కు తాజాగా డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. దాంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి షాక్ ఇచ్చారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా అరుణాచల్ పీపుల్స్ పార్టీలో చేరిపోయారు. ఈ ప్రాంతీయ పార్టీ ఎన్డీఏలో భాగం. అరుణాచల్ కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి నబుంగ్ టుకీ మాత్రమే మిగిలారు. అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిశా వ్యక్తి ధన మాంచి బహ్రెయిన్ రాజు నుంచి ఆర్థిక సహాయం అందింది. ఆనాటి ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న బహ్రెయిన్ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అతడికి అండగా ఉంటానని అప్పుడే ప్రకటించారు. ఈ మేరకు ఖలీఫా పంపిన 8,87,000 రూపాయల చెక్కును ఢిల్లీలోని బహ్రెయిన్ ఎంబసీ ద్వారా ధనకు అందజేశారు. ఈ డబ్బును బ్యాంకులో వేసి తన 3 కుమార్తెల చదువుకు ఉపయోగిస్తానని చెప్పాడు ధన్మాంచి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ధనకు ఆర్థిక సహాయం అందజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై మాటల దాడి ఉధృతం చేశారు. ట్రంప్ విద్వేషాన్ని రెచ్చగొడుతూ వివిధ మతాల ప్రజల మధ్య కలహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో పుట్టినట్టు ట్రంప్ ఒప్పుకోకపోవడాన్ని హిల్లరీ తప్పుపట్టారు. ట్రంప్ విభజనవాద రాజకీయాలు చేస్తున్నారని, నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హాస్య చతురత చూపడంలో తానేమీ తక్కువ కాదని మరోసారి నిరూపించుకున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్. ట్రంప్తో సరదాగా గడిపే అవకాశం టీవీ హోస్ట్ జిమ్మీ ఫాలన్ కు దక్కింది. అయితే ఇంటర్వ్యూ చివరిలో జిమ్మీ ఫాలన్ తన మనసులోని కోరికను ట్రంప్ ముందుంచారు. మీరు ఓకే అంటే మీ జుట్టు చెరిపేయాలనుకుంటున్నాను అంటూ ట్రంప్ ను అడిగారు. దానికి క్షణాల్లోనే ఓకే అంటూ తన తలను జిమ్మీ ఫాలన్ చేతికిచ్చేశారు ట్రంప్. ఫాలన్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్రంప్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాక్ చెరిపేశారు. ఆ తర్వాత నవ్వుతూనే ట్రంప్ తన క్రాక్ సరి చేసుకున్నారు. న్యూసెన్స్ కేసు కింద ఇంతవరకు మనుషులను అరెస్ట్ చేయడమే చూశాం. కానీ రష్యాలో రోడ్లపై ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తూ జనానికి ఇబ్బంది కలిగిస్తున్న ఓ రోబోని పోలీసులు అరెస్ట్ చేశారు. రష్యాకు చెందిన ఓ రోబోటిక్ కంపెనీ ఓ ప్రమోషనల్ రోబోని తయారు చేసింది. మనుషుల ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పగలిగే టెక్నాలజీతో ఈ రోబోను తయారు చేశారు. అంతేకాదు ఈ రోబో తనతో మాట్లాడిన వారిని, వారి మాటల్ని బాగా గుర్తుపెట్టేసుకుంటుంది కూడా. ఇప్పటికీ 2 సార్లు ల్యాబ్ నుంచి తప్పించుకుపోయిన ఈ రోబో ఎట్టకేలకు అరెస్ట్ అయింది. 3వసారి ఈ రోబో కంపెనీ ల్యాబ్ నుంచి బయటికి నడుచుకుంటూ రోడ్లపైకి వెళ్లిపోయింది. దాంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఓ రాజకీయ ర్యాలీ జరుగుతుంటే అక్కడికి కూడా వచ్చేసింది. దాంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. రాజకీయ పరంగా ప్రజలు అభిప్రాయాలను చెప్తుంటే రోబో వాటిని రికార్డ్ చేస్తుందని పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే వచ్చి రోబోను తమ అధీనంలోకి తీసుకున్నారు.
అణుశక్తి పెంచుకునే దిశగా పొరుగు దేశం వేగంగా ముందుకెడుతోంది. ఇస్లామాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలోనే కహుటా పట్టణంలో ఆ దేశం కొత్తగా న్యూక్లియర్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు భావిస్తున్నారు నిపుణులు. గత ఏడాది సెప్టెంబరు, ఈ ఏడాది ఏప్రిల్లో తీసిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ విషయం అర్థమవుతోంది. పాక్ 1998లో తొలిసారి అణు పరీక్ష నిర్వహించింది. ఆ దేశం వద్ద దాదాపు 120 అణ్వస్త్రాలు ఉన్నట్లు సమాచారం. ఇవి భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా కన్నా ఎక్కువే. పాకిస్తాన్ పెషావర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మరణించారు. ఓ మసీదులోకి ప్రవేశించిన ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. చనిపోయిన వారిలో 5 చిన్నారులున్నారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోదరి ఐశ్వర్య ధనుష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దర్శకురాలిగా రాణిస్తున్న సౌందర్య తన తండ్రి నటించిన యానిమేషన్ చిత్రం కొచ్చాడియన్ సినిమాకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో చేశారు. నమస్తే.